వైపు తిరగండి. నా 18వ ఏట నేను జీవం కలిగిన దేవుని వైపు తిరిగాను. నిష్టగల చాత్తాద శ్రీ వైష్ణవ కుటుంబంలో పుట్టిన వాడను, రామానుజ గోత్రీయుణ్ణి, రామానుజ మత సిద్ధాంతాలు అవలంబించిన వాడను. మా నాన్నగారిని స్ఫూర్తిగా తీసుకుని మంత్రోచ్చరణ నేర్చుకుని నేను కూడా పౌరోహిత్యం చేశాను. మీకు సందేహంగా ఉంటే కూటమైన తర్వాత కలవండి, మీ పేరున 4 మంత్రాలు చదువుతాను. ఒకప్పుడు పిండాలు పెట్టుకునేవాడినండి. నేనేదో గొప్పవాడిని మీ ముందు లెవలైటేకి ఏంది చెప్పట్లా. ఒకప్పుడు పిండాలు పెట్టుకునేవాడిని, ఇప్పుడు దండాలు పెట్టించుకునే స్థితిలో నా ప్రభు నన్ను ఉంచారండి. నీచ స్థితికి చెందిన వాడినండి, నీతి స్థితికి నా ప్రభు నన్ను మార్చారండి. మట్టికి చేర్చబడవలసిన వాడినండి, నా ప్రభు నన్ను బ్రతికించి తన మహిమకు మార్చారండి. మీ ముందు కూడా నన్ను సాక్షిగా నిలవబెట్టారండి. స్తోత్ర. ప్రియ స్నేహితులారా, ఎన్నాళ్ళు ప్రభు తట్టు తిరగకుండా ఉంటారు, ఎన్నాళ్ళు నామకార్థంగా ఉంటారు. మార్పు మనలో మొదలవ్వాలి, మార్పు మన నుండి మొదలవ్వాలి, మార్పు మన ఇంట్లో మొదలవ్వాలి. ముందు మనం మారాలి, నడిచే సువార్త రథాలం కావాలి, లోకానికి క్రీస్తు పత్రికలమవ్వాలి, క్రీస్తు దైవత్వపు కాంతి కిరణములను ప్రపంచమునకు పంచే దీపాలమవ్వాలి, బ్రతికున్న బైబిలు గ్రంథాలమవ్వాలి. అందుకొరకు హృదయ విగ్రహాలన్నీ మనము విసర్జించాలి. స్తోత్రం. మీలో ఉన్న హృదయ విగ్రహాలు